లెనిన్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 3 రోజులు అవుతుందన్నమాట. ఫస్ట్ డే చూసుకున్నట్లయితే 16 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు చూసుకున్నట్లయితే 40 కోట్ల దాకా వసూలు చేసింది. ఇవాళ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 60 కోట్లు వసూలు చేసింది అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఇది 100% జెన్యూన్ ఫ్రెండ్స్. ఇందులో ఏమాత్రం కూడా ఫేక్ కలెక్షన్స్ లేవు అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నిన్న నా ఫ్రెండ్ గాడు మండే రోజే ఇవాళ మార్నింగ్ నిన్న నైట్ కూడా ఫోన్ చేసింది అనమాట, టికెట్లు చూడరాని. మండే రోజు కూడా టికెట్లు దొరకడానికి. సండే అయితే థియేటర్ అయితే ఫుల్ హడావుడిగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఒక పెద్ద హీరో సినిమా లైక్ టైర్ 1లో ఉన్నటువంటి హీరో సినిమా రిలీజ్ అయితే డే 1 ఎంత ఉంటుందో ఈ 3వ రోజు కూడా సినిమా ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి మళ్ళీ మనం అయితే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది నిజంగా గట్టి కంబ్యాక్ అయ్యా. ఎందుకంటే నాగార్జున గారు కూడా ఎమోషనల్ అయ్యారు, ఫుల్ ఎమోషనల్ అయ్యారు అనమాట. ఆయన చూసి నాకు కూడా చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో ఉంది, 1000 కోట్లు ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళ వడ్డీయే నెలకు అటు ఇటు ఒక 10-20 కోట్లు జనరేట్ అయ్యింది అంత ఉన్నోళ్ళు. అయినా కానీ కొడుక్కి సరైనటువంటి హిట్ లేదు అనేటటువంటిది ఆయన బాధ అనమాట. అందుకే కేక్ కట్ చేస్తూ ఆయన ఏడ్చిండు, అఖిల్ కూడా ఏడ్చిండు. ఇది ఒప్పుకోవాలన్నమాట. మనం ఎన్ని డబ్బులు సంపాదించినా వాళ్ళ దారిలో వాళ్ళు బతకగలగాలి. వాళ్ళు ఖచ్చితంగా హిట్, వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తేనే ఆ తండ్రికి ఆనందం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో సినిమా బాగుంటే జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకోండి. ఇవాళ రేపటికల్లా 100 కోట్లు క్రాస్ అయ్యింది. నేను చెప్తున్నా కదా, మన లెనిన్ సినిమా 150 CR ఈజీగా దాటిద్ది. 150 కోట్లు లేదా 200 కోట్ల దాంట్లో ఖచ్చితంగా కూర్చోబెట్టిద్ది ఈ లెనిన్ మూవీ. సో కంటెంట్ కొన్న మ్యాటర్ అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది నెగిటివ్ కూడా ఇచ్చారు, కానీ సినిమా ఎంటెక్ కూడా వేయలేకపోయారు. ఇదే గుర్తుంచుకోవాలి. మీరు సరైనటువంటి కంటెంట్తో వస్తే సరిగ్గా ప్రమోషన్స్ అక్కర్లేదు, రివ్యూవర్స్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. బ్యాడ్ రివ్యూ ఇస్తే కాపీరైట్ స్ట్రైక్